ఓడిపోయినటువంటి సందర్భంలో ఈవీఎంల మీదనా లేకపోతే గనక ఇంకొక దాని మీద నేపాలు నెట్టేసుకుని బ్రతికేసేవాళ్ళు ఒక రకం, వాస్తవాలతో ఆలోచించేవాళ్ళు ఒక రకం. ఈ వితండవాదంతో ఉండేటటువంటి వాళ్ళలో మమతా బెనర్జీ కూడా ఒకటి. ఇప్పుడు ఆవిడకి నిజమో కాదు రేపు తేలిపోతుంది. ఫల్తా నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు ఎన్నికలు, రేపు మాపు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్తో వాస్తవాలు తెలిసిపోతాయి. జహంగీర్ అనేటటువంటి ఒక రాక్షసుడు, సినిమాల్లో చూపెట్టేటటువంటి విలన్ కూడా వీడి ముందు పనికిరాడు. వీడు నిజమైన విలన్ అనమాట. వీడు చివరికి మొన్న ఎన్నికల సంఘాన్ని ఎంతగా భయపెట్టాడంటే, ఈవీఎంల మీద బీజేపీ అభ్యర్థి బటన్ దగ్గర స్టిక్కర్లు అతికిచ్చాడంటే వీడు ఎంత బలుపు, ఎంత కొవ్వు, ఎంత రౌడీజం చేయగలుగుతాడు వీడు. కేంద్ర బలగాలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఐపీఎస్ అధికారి శర్మని నువ్వు సింగం అయితే నేను పుష్పాని అంటూ దొంగనని ఒప్పుకున్నటువంటి దొంగ వీడు. వాడు చివరికి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తప్పుకున్నాడు. భయంతోనా ప్రేమతోనా అంటే భయంతోనే. అయితే ఇప్పుడు వాడు కనుక పొరపాటు ఆడు తప్పుకున్నాడు సరే, అక్కడ దాని మీద తీసేరు కదా పేరు. ఇప్పుడు వాడు తప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు గెలిచింది అనుకోండి ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, నిన్నదంతా మోసం, ఇప్పుడు చూడండి అని చెప్తుంది మమత. ఇప్పుడు ఓడింది అనుకోండి, ఇక మమతకి ఛాన్స్ లేదు. ఆల్రెడీ తన భవానీపూర్ నుంచి ఓడిపోయింది. నందిగ్రామ్ని భవానీపూర్ని అట్టుపెట్టుకుని నందిగ్రామ్లో ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. ఓ పక్కన సువేందు అధికారి అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం మమతా బెనర్జీ వల్ల కాదు. ఇప్పుడు జహంగీర్ గెలిస్తే కనుక అక్కడ ఆవిడ కూడా ప్రయత్నిస్తుంది.